ఇవాళ అర్జెంటుగా అధికారంలోకి రావటం కోసం నీ రౌడీ మూకలు ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు. నీ ఆటలు సాగనీయం. ఇక ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నిన్ను ఎక్కడ కట్టడి చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు. నేను వస్తాను అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విధంగా తలలు నరుకుతాము, మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు. నీ ఆటలు సాగనే జగన్మోహన్ రెడ్డి. అయ్యింది ఏదో అయ్యింది. సహనం ఉంది మాకు కూడా. చాలా ఓపికగా ఉన్నాం. మా ఓపికను నరిశిస్తే, మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం. నువ్వు చేసిన తప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ ఒకటే, మీరు ఏ విధంగా అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారో నీ ప్రకటనలు సమర్థిస్తున్నావు. నిన్న ప్రెస్లో కూర్చొని 2 గంటల 40 నిమిషాలు సమర్థించుకుంటా ఉన్నావు. తప్పేమిటి అంటున్నావు. నేను అంటున్నా తప్పేముంది. నిన్ను చంపేస్తే తప్పేముంది. నీ విధానమే మేము కూడా అవలంబిస్తే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్, జాగ్రత్త. అధికారంలో ఉన్నప్పుడు అరాచకం సృష్టించావు. అధికారాలను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్యాలను హరించి నీ ఇష్టార్థంగా పరిపాలన చేసి అందుకనే నీకు తగిన గుణపాఠం చెప్పి ప్రజలు ఇంటికి పంపించారు. మరలా తిరిగి అధికారంలోకి వచ్చేస్తున్నాను మీ పని పడతానంటే ఎవరయ్యా నీకు ఓట్లు వేసేది? ఎందుకేస్తారు? ఎవరికి మేలు చేసావని? కులాల పేరుతో మతాల పేరుతో విభజించి పాలించే విధానంలో నువ్వు వెళ్తూ ఉన్నావు. కులాలను రెచ్చగొడుతున్నావు, మతాలను రెచ్చగొడుతున్నావు. నీ అరాచక విధానానికి ఒక ఆయుధాలాగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఏం చేసావని నీకు ఓట్లు వేయాలి? ఎందుకు వేయాలి? కనీసం ఏ సమస్య మీద స్పందించావు? గోబెల్స్ ప్రచారం చేయడం తప్పుడు. అదే సోనాధ్యాయం లాగా నీ పరిపాలన అంతా కూడా బంగారం లాగా జరిగిపోయింది. అంత అద్భుతాలు జరిగిపోయినాయి. ఏం చేసావు? ఒక్కడికి ఉద్యోగం ఇచ్చావా? ఒక ఉపాధి కల్పించావా? ఏమైనా చెప్పు. నీవు ఛాలెంజ్ చేస్తున్నారా? ఉమ్మడి వేదిక మీద మాట్లాడదాం. నువ్వు రా, నేను వస్తా. నువ్వు 5 ఏళ్లలో నువ్వు చేసినదో చెప్పు. నీకు దన్నుంటే చెప్పు, నేను వస్తాం. నువ్వేం చేయలేదో మేము చెబుతాం. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, మీరు ఈ రోజున మీరు హామీలు ఇచ్చినా, మీరు మాట్లాడినటువంటి, మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైతే సూపర్ 6 అని హామీ ఇచ్చాడో ఆ హామీలను జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే, లేదా మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రశ్నిస్తే మరి వాళ్ళ మీద కేసులు కడతా ఉన్నారు. వాళ్ళని నానా స్టేషన్లకు దిప్పి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు కదా. మరి మీరు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఏం చేయాలి? సేమ్ మీ మీద కూడా అప్లై చేయాలి కదా. మరి ఖచ్చితంగా అంటా ఉన్నాము, బుచ్చయ్య చౌదరి గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ మీద కూడా, మీరు ఇలా మాట్లాడుతున్నందుకు మీ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇందాక నేను మాట్లాడినట్టు పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ అయితే పార్టిసిపేట్ చేసిన అందరి మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కేసులు కట్టారు. పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద కేసులు కట్టారు. అంటే మా నాయకుడు వస్తే ఆ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేయడం తప్ప? ఆ కార్యక్రమం ఏం కార్యక్రమం అండి? ఒక కుటుంబాన్ని పరామర్శించడం తప్ప? ఆ చనిపోయినటువంటి ఎవరైతే ఉప సర్పంచ్ ఉన్నాడో వాళ్ళ తండ్రి గతంలో మాకు మండల్ పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. వారి మీద వారు ఆహ్వానించినందుకు వారి మీద కేసు కట్టారు. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి నా మీద కేసు కట్టారు. ఈ ప్రోగ్రామ్ సత్తెనపల్లిలో జరిగితే ఆ సత్తెనపల్లి ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ రెడ్డి గారి మీద కేసు కట్టారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అప్పిరెడ్డి గారి మీద కేసు కట్టారు. తలసిల్ రఘురామ్ గారి మీద కేసు కట్టారు. కాస్ మహేష్ రెడ్డి గారి మీద కేసు కట్టారు. బొల్ల బ్రహ్మనాయుడు గారి మీద కేసు కట్టారు. దేవినేని అవినాష్ మీద కేసు కట్టారు. నంబూరు శంకర్రావు గారి మీద. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతుంది. ఈ ఏడాది కాలంలో మీరు ఏం చేశారయ్యా అని ఎవరైనా అడిగితే మాది సుపరిపాలన ఈ మాట మనం వింటూ వస్తున్నాం. ఇది సుపరిపాలన కాదు, శుద్ధ దండక పాలన. ఇది సుపరిపాలన కాదు, సూపర్ 6 కి ఎగనామం పెట్టిన పాలన. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ కులం, మతం, పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే 5 సంవత్సరాలు
ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా అందజేశారో మనం కళ్ళారా చూసాం. అంతకు మించి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో ఒక్కడంటే ఒక్కటైనా ఇవ్వడానికి ముందుకొచ్చారని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు సుపరిపాలన అంటే ఏంటి? 1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన. ఫస్ట్ ఏడాది 81,000 కోట్లు ప్రజలకి ఎగనామం పెట్టడం సుపరిపాలన. చెప్పిన సూపర్ 6 లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన. ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల మీద దేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా అత్యాచారాలు, వాళ్ళని హత్య చేయటం, ముక్కలు ముక్కలు చేయటం, పొదల్లో వేసేయటం, పూడ్చిపెట్టడం, దీన్నే సుపరిపాలన అంటారా? 17 మెడికల్ కాలేజీల్ని అమ్మకానికి పెట్టడం సుపరిపాలన అంటారా? లేదా రాష్ట్రం మొత్తం డ్రగ్స్, గంజాయి డోర్ డెలివరీ చేయడాన్ని సుపరిపాలన అంటారా? లేదా సందు సందుకి గొంతుకి మందుబాబులు తయారు చేయడాన్ని సుపరిపాలన అంటారా? లేదా విద్యుత్ ఛార్జీల్ని పెంచేయడం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేయడం, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేయడాన్ని సుపరిపాలన అంటారా? దేన్ని సుపరిపాలన అంటారో వాళ్ళు ఒక్కసారి చెప్పాలి. అసలు సిబిఎన్ లోనే అన్ని ఉన్నాయి. సి అంటే చీటింగ్, బి అంటే బాధుడే బాధుడు, ఎన్ అంటే నేరాలు. చంద్రబాబు నాయుడు సీఎం ఎత్తులు లేని వాళ్ళం అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే? నువ్వు చంపితే చచ్చిపోతాకి, నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి, నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటున్నావా? పిచ్చ వాగుడు వాగుమాక. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం, నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం. ఆ రోజు వస్తే నువ్వో నేను తేల్చుకున్నావు, వదిలేస్తావు అనుకుంటున్నావా? లేకపోతే నన్నో వంశీనో చంద్రం ద్వారం పుండి ఒక 4-5 ఒకరిని వదిలి ఒకరిని టచ్ చేసి చూడరు నువ్వు మగాడివి అయితే. ఎవడుంటాడు ఈ రాష్ట్రంలో, ఎవడేమవుతాడో తేలుస్తా. పిచ్చి వాగుడు, పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరించమాక. అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నాం. దేనికైనా సిద్ధం. నాకు ప్రాణం అనేది ఏకముక్కుతో సమానం. నాకేం 1000 కోట్ల ఆస్తులు. నాయకుడి కోసం పనిచేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేస్తాం. నీకు మళ్ళీ 1,00,000 కోట్లు దొబ్బి తింటాకి పందికొక్కులాగా ఒంటిగా సొంటుకొంపుగా నీ బాబుకు నువ్వు ఒకడో నీకు ఒకడో. మీరేంట్రా మమ్మల్ని బెదిరించేది? టచ్ చేసుకోండి నా కొడకలారు. ఎవడు టచ్ చేస్తాడు? నీ అధికారం వచ్చేలేదు, టచ్ చేయలేదు. నువ్వు వస్తే చెయ్యి, టచ్ చేస్తూ నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపూడిని చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు చెయ్యిరా. ఒక్కడిని టచ్ చేసి చూడండి. పద్దాక వచ్చి వదిలిపెట్టను ఏం చేస్తావురా? ఒక్కడిని టచ్ చేయి. నీకు దమ్ముంటే నువ్వు మగాడి వచ్చి టచ్ చేసి చూడరు ఒకడిని. మనిషిని కూడా భూస్థాపితం చేసేమని అని అర్థం వచ్చే విధంగా మీరు మాట్లాడితే మీకు అప్పుడు అనిపించలేదా? అప్పుడు ఇప్పుడు తల నరుకుతామని అన్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒక్క మిషన్ చూపించండి అతని ఉపన్యాసాల్లో కానీ అతని దాంట్లో కానీ ఎక్కడ ఆ పదాలు వాడా? జస్ట్ విలేకరి చెప్తే రిపీటెడ్ మల్టిపుల్ టైమ్స్. ఇక్కడ అతనికి అర్థం కావడంలే. అడిగడికి మరి ఏంటంటే ఎలా చెప్పా, ఇది సినిమా డైలాగ్ కదా విన్నానని చెప్పాడు ఆఖరిలో. కనుక దయచేసి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు ఆపండి. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏదో కుట్ర జరుగుతుందన్న భయం అలాంటి వాళ్ళకి మొదలవుతాం. ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నించే గొంతుకే లేకుండా చేస్తే మీకు అడ్డు అదుపు ఉండదు కదా అనుకుంటా ఉన్నారేమో అందరూ కూడా. ఇప్పుడు ఎందుకంటే ప్రశ్న నిలబెట్టే వాళ్ళు వీళ్ళందరూ కూడా నీ దగ్గరే అందరినీ మెయింటైనింగ్. పెద్ద పదవులు వాడితే మీకు కోపం వస్తుంది. ఇంకా పెద్ద పదవి వాళ్ళ కోరిక నాకుంది కనుక ఇంక అన్నీ ఆపేసేయండి. పాపం గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు 77 ఏళ్ళు పాపం. ఆఖరిలో సీట్ ఇకపోతే ఆ దుర్గేష్ సీట్ పాపం ఆ దుర్గేష్తో మాడుకొని దుర్గేష్ని పక్క ఊరికి ఏ కాన్స్టిట్యున్సీ దుర్గేష్ ఏంటే నిడదవోలు కదా వాడికి పంపిస్తే మీరు నిలబడ్డారు. నేను మీ బాధ అర్థం చేసుకోవాలి. కానీ మీ బాధకు కూడా ఒక రేషనాలిటీ ఉండాలి, ఒక డిగ్నిటీ డెకరం ఉండాలి, దాంతోపాటుగా యుక్తాయుక్త చక్షణ జ్ఞానం ఉండాలి. ఇవన్నీ మీరు మాట్లాడిస్తున్నారని నేను పూర్తిగా భావించడం లేదు. బహుశా మీ అధినాయకుడే మాట్లాడిస్తూ ఉంటుంటాడు. ఇక్కడ భూస్థాపితాలు అనే పదాల దానికి వచ్చిన తర్వాత సో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దిస్ ఎంటైర్ ఈజ్ ఏ కాన్స్పిరసీ. ఇందులో ఏం మొహమాటం లేదు. ఇదిగో ఈ ఫ్లెక్స్ పెట్టుకున్న ఆయన వాళ్ళ పార్టీ మెంబరు. ఈ ఫ్లెక్స్ కింద ఊరు పేరేది లేదు. ఫ్లెక్స్ ఎవడైనా ప్రింట్ చేసుకోవచ్చు.